ఎట్టకేలకు టీవీ9 న్యాయ పోరాటానికి దిగి వచ్చారు మోహన్ బాబు. టీవీ9 కు బహిరంగ క్షమాపణ చెప్పారు మోహన్ బాబు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న రంజిత్ను పరామర్శించారు. రంజిత్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్ను కలిసి క్షమాపణ చెప్పారు నటుడు మోహన్ బాబు. ఆవేశంలో ఉన్న కారణంగానే దాడి చేశానన్నారు మోహన్ బాబు. తన వల్ల తప్పు జరిగిందని ఒప్పుకున్నారు మోహన్ బాబు. రంజిత్ కుటుంబాన్ని కూడా క్షమాపణలు కోరారు మోహన్ బాబు. జర్నలిస్టు సమాజానికి కూడా సారీ చెప్తున్నానన్నారు మోహన్ బాబు. జర్నలిస్టు సోదరులందరికీ సారీ చెప్పారు మోహన్ బాబు. నా రూటే సెపరేట్, నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్ బాబు టీవీ9 న్యాయ పోరాటానికి దిగి వచ్చారు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ పై హత్యాయత్నం చేసిన మోహన్ బాబు టీవీ9కి జర్నలిస్టులకి క్షమాపణలు చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి రంజిత్ను పరామర్శించారు. రంజిత్కు ఆయన కుటుంబ సభ్యులకు క్షమాపణలు తెలిపారు మోహన్ బాబు. టీవీ9 ప్రతినిధి రంజిత్ పై హత్యాయత్నం కేసులో పోలీసుల దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. అయితే దాడి తర్వాత మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని టీవీ9 న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. జర్నలిస్టుల డిమాండ్ తోటి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు కూడా పెట్టారు పోలీసులు వెంటాడుతూ ఉండడంతో బహిరంగ క్షమాపణలు చెప్పారు మోహన్ బాబు తమకు అందుబాటులోకి రాలేదని పోలీసులు చెప్పారు. గన్ డిపాజిట్ చేయాలని గతంలో పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ గన్ను కూడా పోలీసులకు అప్పగించలేదు మోహన్ బాబు. రేపు మోహన్ బాబు పోలీసులకు అందుబాటులోకి వస్తారా, రేపు పోలీసులకు మోహన్ బాబు గన్ అప్పగిస్తారా అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆల్రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి. విజయ్, క్షమాపణలు చెప్పిన తర్వాత మోహన్ బాబు ఎక్కడికి వెళ్లారు? పోలీసులకు మోహన్ బాబు గన్ ఎప్పుడు సరెండర్ చేస్తున్నారు? ఒకవేళ గన్ సరెండర్ చేయకుంటే పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే అవకాశం ఉంది? టీవీ9 చేస్తున్న న్యాయ పోరాటానికి దిగొచ్చిన మోహన్ బాబు, విష్ణు ఇద్దరు కూడా ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పారు. టీవీ9కి బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు దాడిలో గాయపడ్డ బాధిత రిపోర్టర్ని కూడా పరామర్శించి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు సారీ చెప్పారు. దాదాపు 2 రాష్ట్రాలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా మోహన్ బాబుపై దాడి కేసును టీవీ9 న్యాయ పోరాటం చేసింది. అనేక మంది జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న అన్ని మీడియా సంస్థలకు సంబంధించిన వాళ్ళంతా కూడా సంఘీభావం ప్రకటించారు. చాలామంది పొలిటికల్ లీడర్లు, అనేక మంది రాజకీయ నాయకులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా టీవీ9 పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఒక న్యాయ పోరాటం గత 5 రోజులుగా అది కోర్టుల్లో కావచ్చు, పోలీసుల దగ్గర కావచ్చు, టీవీ9 జర్నలిస్ట్ మీద జరిగిన దాడి కావచ్చు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టింది, ఇవన్నీ కూడా టీవీ9 చేసిన న్యాయ పోరాటానికి ఎట్టకేలకు మోహన్ బాబు దిగివచ్చారు. ఆయన అనూహ్యంగా ఎవరికి చెప్పకుండా వచ్చి యశోద హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి బాధిత జర్నలిస్ట్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా క్షమాపణ వరకు ఉంటే ఇప్పుడు ఈ కేసులో మళ్ళీ కొంత ఫర్దర్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబుతో పాటుగా విష్ణు తన గన్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక వెపన్ లైసెన్స్ తిరుపతిలో ఉందని చెప్తున్నారు, అక్కడ కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ వెపన్ లైసెన్స్ కూడా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రేపు విచారణకు ఆయన హాజరవుతారా లేదా, రేపు కోర్టులో ఆయన వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించిన విచారణ కూడా ఉంది. క్షమాపణతోనే ఈ కేసు పూర్తి స్థాయికి కాలేదు, ఎందుకంటే ఈ కేసులో పోలీసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. ఆయన ఖచ్చితంగా పోలీసులకు ఎదుట హాజరవ్వాల్సి ఉంది. మళ్ళీ కొద్దిసేపటి క్రితం వస్తున్న సమాచారం మేరకు జల్పల్లిలో మళ్ళీ గొడవ ప్రారంభమైంది. మనోజ్ మళ్ళీ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా తెలిసింది. ఇది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీంట్లో ఒక ఎపిసోడ్ ఏదైతే టీవీ9 జర్నలిస్ట్ పైన దాడి జరిగిందో దానికి సంబంధించి మాత్రం మోహన్ బాబు ఎట్టకేలకు జర్నలిస్టులు టీవీ9 చేసిన న్యాయ పోరాటానికి దిగొచ్చి క్షమాపణ అయితే చెప్పారు. బహిరంగ క్షమాపణ టీవీ9కు జర్నలిస్ట్ సమాజానికి చెప్పారు. గొడవ జరుగుతున్నది ఎందుకు? మంచు మనోజ్ పహాడి షరీఫ్ పిఎస్ దగ్గరకు వచ్చారు. మళ్ళీ లేటెస్ట్గా ఏమైనా కంప్లైంట్ చేస్తున్నారా? ఏం జరుగుతోంది ఇప్పుడు?
సిరీస్ అంటే ఇది ఒక సీరియల్ లాగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదైతే జర్నలిస్ట్ పైన దాడి TV9కి బహిరంగ క్షమాపణ చెప్పారో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే మనోజ్ మళ్ళీ ఒకసారి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఏం జరుగుతుంది, గొడవ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. పిఎస్కి వెళ్తున్నారు. పిఎస్లో ఏం జరగబోతుంది, పిఎస్లో పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు చేస్తారా, రేపు అసలే ఒక 1000 కార్లతో భారతదేశానికి మంచి మనోజ్ మౌనిక ఇద్దరు కూడా ఆళ్ళగడ్డకు రేపు ఉదయం బయలుదేరుతామని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాత్రి మళ్ళీ ఏం గొడవ అయిందనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంచి మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంట్లో మళ్ళీ గొడవ జరిగిందా, ఏం జరిగిందనేది కాసేపట్లో వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్ విజయ్, సో అది లేటెస్ట్ అప్డేట్స్. సో మళ్ళీ జల్పల్లిలో వివాదం కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోసారి పిఎస్లో కంప్లైంట్ చేయడానికి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి మంచు మనోజ్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ అప్డేట్స్ని చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. బట్ అట్ లాస్ట్ నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ సారీ అని చెప్పి మోహన్ బాబు చెప్పారు. కానీ TV9 జర్నలిస్ట్కి తర్వాత మళ్ళీ మోహన్ బాబు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. గన్ అయితే ఇంకా డిపాజిట్ చేయలేదు. సో పోలీస్ కేసు అలానే ఉంది. సో ఈ ఎపిసోడు ఒక పార్ట్ ఆఫ్ ఎపిసోడ్ కంప్లీట్ అయినట్టుగానే చూడాలి. సో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.